చినాబ్ రైల్వే బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం చినాబ్ బ్రిడ్జ్ను సందర్శిస్తూ ఉన్నారు. లైవ్ చూద్దాం. చినాబ్ బ్రిడ్జ్ ప్రారంభించారు ప్రధాని. పూర్తయి ఎంతో కాలమైనప్పటికీ కూడా ప్రారంభానికి నోచుకోలేదు. వాతావరణ పరిస్థితులు, సెక్యూరిటీ రీజన్స్తో చినాబ్ బ్రిడ్జ్ను ప్రారంభించలేదు. ఎట్టకేలకు చినాబ్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. ఇది ఉదంపూర్ నుంచి బారాముల్లా వరకు కలిపేటటువంటి రైల్వే లైన్. ఉదంపూర్, జమ్మూ, శ్రీనగర్, బారాముల్లా ఈ మధ్యలో ఉండే స్టేషన్స్ అన్నింటినీ కలుపుతూ రైల్వే లైన్ వెళ్తుంది. దీనికి ప్రధానమైనటువంటి నిర్మాణం, వీటిని అన్నింటినీ కలిపేటటువంటి ప్రధానమైనటువంటి నిర్మాణం చినాబ్ నది మీద నిర్మించినటువంటి ఈ రైల్వే బ్రిడ్జ్ ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు. రెండు కొండల మధ్య నిర్మించినటువంటి ఈ రైల్వే బ్రిడ్జ్ ఎత్తు 359 మీటర్లు. ఈఫిల్ టవర్ కంటే కూడా ఇది ఎత్తైన బ్రిడ్జిగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా రికార్డు నమోదు చేసింది చినాబ్ బ్రిడ్జ్. రివర్ బెడ్ నుంచి 359 మీటర్ల ఎత్తు, అంటే 1178 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. బ్రిడ్జ్ పొడుగు వచ్చి మొత్తం 1315 మీటర్లు. దీంట్లో 530 మీటర్లు అప్రోచ్ బ్రిడ్జ్ ఉంటే 785 మీటర్లు యాక్చువల్గా బ్రిడ్జ్ డెక్ ఏదైతే ఇప్పుడు ప్రధాని నడుస్తున్నారో దాని పొడవు 785 మీటర్లు ఎత్తులో ఇది ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా రికార్డు నమోదు చేసింది చినాబ్ బ్రిడ్జ్. చినాబ్ నది మీద ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. రెండు కొండలను కలుపుతూ ఈ బ్రిడ్జ్ మనకు కనబడుతూ ఉంటుంది. హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ అండ్ ఆర్క్ బ్రిడ్జిగా ఇది రికార్డు నమోదు చేసింది. గత ఏప్రిల్లోనే ఇది ఇనాగ్రేట్ చేయబడాలి. 2025 ఏప్రిల్లోనే దీన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా దీన్ని నేటికి పొడిగించారు. ఈరోజు ప్రధాని జాతికి అంకితం చేశారు ఈ బ్రిడ్జ్ను. ఇక మీదట జమ్మూ నుంచి శ్రీనగర్, బారాముల్లా వెళ్ళేటటువంటి వారికి అత్యంత సులభమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. వందే భారత్ రైలును కూడా ప్రారంభించారు. ఈ మార్గంలో సుమారు 4 గంటల సమయం ఆదా అవుతుంది. రోడ్డు మార్గాన వెళితే సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పట్టేటటువంటి పరిస్థితి.
చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. చినాబ్ రైల్వే వంతెనను రియాసీ జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య నిర్మించారు. ఇది చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉంది. ప్యారిస్లోని ఐఫిల్ టవర్ 330 మీటర్లు. దానికంటే ఎత్తులో దీన్ని నిర్మించారు. దానికంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంది. అందువల్ల ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. 1315 మీటర్ల పొడవైన ఈ వంతెనను 27,000 టన్నుల ఉక్కుతో నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, 8 తీవ్రత గల భూకంపాలను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. దీని పిల్లర్లను 63 మిల్లీమీటర్ల మందంతో కూడిన ప్రత్యేక బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో నిర్మించారు. బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కు ఈ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎక్కువగా ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఏరియా కావడంతో బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో దీన్ని నిర్మించారు. అలాగే భారీ గాలులు వీస్తూ ఉంటాయి, తుఫానులు వస్తూ ఉంటాయి, ఇక్కడ మంచు తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ దాటికి తట్టుకునే విధంగా, అలాగే హైయెస్ట్ సిస్మిక్ రేంజ్లో ఉంది, హిమాలయన్ రేంజ్లో ఉంది ఇది. కాబట్టి భూకంపాల 8 తీవ్రత గల భూకంపాలను తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇది 40 కేజీల TNTకి సమానమైన బ్లాస్ట్లను తట్టుకోగలుగుతుంది. ఈ వంతెనను కెనడాకు చెందిన WSP ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. 2002లో నిర్మాణం మొదలుపెట్టగా 2022లో పూర్తయింది. అంటే దాదాపు 20 ఏళ్ల సమయం తీసుకుంది. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది. న్యూయార్క్లోని 319 మీటర్ల క్రిస్లర్ భవనం కంటే ఎత్తైనది ఈ బ్రిడ్జ్. ఈ వంతెన కట్రా నుంచి బనీహాల్ వరకు కీలకమైన లింక్ని సెట్ చేస్తుంది. అందువల్ల కట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 6-7 గంటల నుంచి 3 గంటలకు తగ్గుతుంది. అంటే సుమారుగా 3 గంటల సమయం తగ్గిపోతుంది. ఈ వంతెన హిమాలయ ప్రాంతంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలకు కూడా ఇది సౌలభ్యం కల్పిస్తుంది. వందే భారత్ రైలు ఈ వంతెనపై నడవడం వల్ల ప్రయాణికులకు చినాబ్ నది లోయ, హిమాలయ శిఖరాలు, సుందరమైన ల్యాండ్స్కేప్లు, అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టైడ్ రైల్వే బ్రిడ్జ్. మనకి హైదరాబాద్లో కూడా కేబుల్ స్టైడ్ బ్రిడ్జ్ ఉంది, కానీ అది రోడ్డును కలుపుతూ ఉంటుంది. కానీ మొట్టమొదటి కేబుల్ స్టైడ్ రైల్వే బ్రిడ్జిగా ఈ చినాబ్ రైల్వే వంతెనను మనం చెప్పుకోవచ్చు. మనకి హైదరాబాద్లో సేమ్ దుర్గం చెరువు మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా కేబుల్ స్టైడ్ బ్రిడ్జ్గా చెప్పొచ్చు. కాకపోతే అది రోడ్డు మార్గాన్ని కలుపుతూ ఉంది, ఇది రైలు మార్గం. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టైడ్ రైల్వే బ్రిడ్జిగా చినాబ్ వంతెనను చెప్పుకోవచ్చు. రియాసీ జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య ఈ నిర్మాణం జరిగింది. 359 మీటర్ల ఎత్తులో చినాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు. ఐఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు. దానికంటే 35 మీటర్ల ఎత్తులో ఇది మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే అది ఎంత ఎత్తులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రివర్ బెడ్ అంటే నీటి కింద ఉన్నటువంటి భూమి. చినాబ్ నది రివర్ బెడ్ నుంచి దీని ఎత్తు 359 మీటర్లు. వంతెన 1315 మీటర్ల పొడవు ఉంటే 27,000 టన్నుల ఉక్కుతో దీన్ని నిర్మాణం చేశారు. సుమారు 20 ఏళ్ల సమయం పట్టింది. అంటే పూర్తిగా నిర్మాణం అని చెప్పుకోవడానికి లేదు. మధ్య మధ్యలో హాల్ట్ కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపివేశారు కొంతకాలం పాటు. ఆ తర్వాత మళ్ళీ నిర్మాణం కొనసాగించడం, మళ్ళీ కొన్ని అవాంతరాలతో నిర్మాణం ఆగిపోవడం, ఇలా 20 ఏళ్ల సమయం తీసుకుంది దీనికి. గత 2 ఏళ్లలో రైల్వే ట్రాక్స్ నిర్మించారు. 2022కి ఇది పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. 23, 24లో రైల్వే ట్రాక్స్ వేశారు. 24లో ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. 25 ఏప్రిల్లో ఇది ప్రారంభం కావాల్సి ఉంది, కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక ప్రారంభించలేదు. ఇక ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్లు అన్ని ఘటనలు జరిగి పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈరోజు చినాబ్ బ్రిడ్జ్ వంతెనను ప్రధాని ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని తొలిసారి కశ్మీర్లో పర్యటిస్తూ ఉన్నారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చినాబ్ రైల్వే బ్రిడ్జ్ను జాతికి అంకితం చేశారు. గత ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో ప్రారంభం కావాల్సినటువంటి బ్రిడ్జ్ను ఈరోజు ప్రారంభించారు ప్రధాని. దీంతో పాటు దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ అంజీ ఖాద్ను కూడా ఆయన ప్రారంభించారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చినాబ్ బ్రిడ్జ్ ప్రారంభించిన తర్వాత అంజీ ఖాద్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్. కేబుల్స్ సహాయంతో ఒక పిల్లర్ నుంచి అటు ఇటు కేబుల్స్ వేలాడదీసి ఆ సహాయంతో బ్రిడ్జ్ను నిర్మించడమే కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అంటారు. అది మనకి ఇక్కడ దుర్గం చెరువు మీద కూడా ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ కూడా సేమ్ మోడల్లో నిర్మించారు. కాకపోతే ఇది దేశంలోనే మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్ను మొట్టమొదటి ఈ టెక్నాలజీతో నిర్మించడం అంజీ ఖాద్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. దాన్ని కూడా ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దానికి ముందు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించారు ప్రధాని. చినాబ్ నది మీద నిర్మించినటువంటి ఉదంపూర్ బారాముల్లా రైల్వే లైన్ను కనెక్ట్ చేసి చినాబ్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్గా రికార్డు నమోదు చేసింది. ఈ మార్గం గుండా జమ్మూ శ్రీనగర్ రైల్వే లైన్ వెళ్తుంది. 6 నుంచి 7 గంటల సమయం తీసుకునేది గతంలో, అది కాస్త ఇప్పుడు 3 గంటలకు తగ్గిపోబోతోంది. అంటే సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం ఆదా కాబోతోంది జమ్మూ నుంచి శ్రీనగర్ ప్రయాణించే వాళ్ళకి. ఇది పర్యాటకంగా అలాగే లాజిస్టిక్స్ పరంగా ఎంతో ఉపయోగకరంగా మారబోతోంది. ఇదిగాక జమ్మూ కాశ్మీర్లో సైనిక వ్యవహారాలకు సంబంధించి సైనిక లాజిస్టిక్స్కి సంబంధించి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారబోతోంది. తీవ్రవాదుల దుశ్చర్యలకు కూడా తట్టుకునే విధంగా TNT బ్లాస్ట్ ప్రూఫ్గా దీన్ని నిర్మించారు. అలాగే భారీ గాలులు వచ్చినా కూడా తట్టుకునే విధంగా, 8 తీవ్రత గల భూకంపాలు వచ్చినా కూడా తట్టుకునే విధంగా చినాబ్ బ్రిడ్జ్ను నిర్మించారు. దీని గుండా వందే భారత్ రైలు వెళ్ళబోతోంది. వందే భారత్ రైల్లో వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ఒక సినిక్ వ్యూను కూడా ఇవ్వబోతోంది చినాబ్ బ్రిడ్జ్. కింది నుంచి లోయలో చినాబ్ నది ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ పక్కనే హిమాలయాల వ్యూతో వందే భారత్ రైలు ప్రయాణించేటటువంటి మార్గం ఇది. దీంతో టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందబోతోంది. జమ్మూ నుంచి శ్రీనగర్ రోడ్డు మార్గాన వెళితే సుమారు 6 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. దాన్ని దాదాపు 3 గంటలకు ఈ రైల్వే లైన్ కనెక్ట్ చేయబోతోంది. చినాబ్ వంతెనను జాతికి అంకితం చేశారు ప్రధాని. చినాబ్ రైల్వే వంతెనను రియాసీ జిల్లాలోని బక్కల్ కౌరీ మధ్య నిర్మించారు. ఇది చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఐఫిల్ టవర్ కంటే ఇది ఎత్తైంది. 330 మీటర్ల ఎత్తులో ఐఫిల్ టవర్ ప్యారిస్లో ఉంది. దీనికంటే 35 మీటర్ల ఎత్తులో, సుమారు 359 మీటర్ల ఎత్తులో రివర్ బెడ్ నుంచి 359 మీటర్ల ఎత్తులో చినాబ్ బ్రిడ్జ్ మనకు కనబడుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు మరొక వంతెనవి. రియాజ్ ఖాన్ వంతెనకు సంబంధించినటువంటి దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది ఈ వంతెన. ఆ వంతెనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. చినాబ్ నదిపై నిర్మించినటువంటి వంతెన దృశ్యాలను కూడా ప్లే చేయబోతున్నాం. ఈ రైల్వే లైన్ ప్రధానంగా శ్రీనగర్ జమ్మూను కలిపేటటువంటి రైల్వే లైన్. రోడ్డు మార్గాన వెళ్తే 6 నుంచి 7 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ రైల్వే లైన్ కారణంగా అది 3 గంటలకు తగ్గిపోబోతోంది. అద్భుతమైనటువంటి దృశ్యాలతో ఈ రైల్వే లైన్ను నిర్మించడం జరిగింది. కింద చినాబ్ నది ప్రవహిస్తూ ఉంటుంది. పైన 359 మీటర్ల ఎత్తులో వందే భారత్ రైల్లో ప్రయాణించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభూతిగా చెప్పుకోవచ్చు. 1315 మీటర్ల పొడవైన వంతెనను 27,000 టన్నుల ఉక్కుతో నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే విధంగా దీన్ని నిర్మించారు. హిమాలయ రేంజ్లో భారీ గాలులు వీస్తూ ఉంటాయి. కొండ ప్రాంతాల్లో చాలా వేగమైనటువంటి గాలులు వీస్తూ ఉంటాయి. సుమారు 260 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ గాలులను తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. 8 మ్యాగ్నిట్యూడ్ గల భూకంపాలను తట్టుకునేది. హిమాలయన్ రీజియన్ అనేది హైలీ సిస్మిక్ రీజియన్. భూకంపాలు ఎక్కువగా వచ్చేటటువంటి ప్రాంతం హిమాలయాస్. కాబట్టి దీనికి భూకంపాల
తాకిడి కూడా ఉండే అవకాశం ఉంది. దాన్ని 8 తీవ్రత గల భూకంపాలను కూడా తట్టుకునేలా దీన్ని రూపొందించారు. ఇక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి చెప్పుకోనవసరం లేదు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రధానంగా బారాముల్లా నుంచి జమ్మూ వచ్చేటటువంటి ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఏం జరిగినా కూడా తట్టుకునే విధంగా దీన్ని నిర్మించారు. దీని పిల్లర్లను 63 మిల్లీమీటర్ల మందంతో కూడిన ప్రత్యేక బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో, ఇది 40 కేజీల TNTని సమానమైన బ్లాస్ట్లను కూడా తట్టుకోగలుగుతుంది. భారీ బ్లాస్ట్ జరిగినా కూడా తట్టుకునే విధంగా ఈ చీనా బ్రిడ్జ్ను నిర్మించడం విశేషం. ఈ వంతెనను కెనడాకు చెందిన WSP ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది. 2002లో నిర్మాణం మొదలుపెట్టగా మధ్యలో అవాంతరాలతో సుమారుగా 20 ఏళ్ల సమయం తీసుకుని 2022లో పూర్తయింది. 2023, 24లో ట్రాక్స్, రైల్వే ట్రాక్స్ వీటి మీద కట్టారు. ఆ తర్వాత ఏప్రిల్లో, మొన్న 2025 ఏప్రిల్లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వాతావరణ అనుకూలత లేకపోవడంతో ఈరోజు చీనా బ్రిడ్జ్ను ఓపెన్ చేసి జాతికి అంకితం చేశారు ప్రధాని. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది. న్యూయార్క్లోని 319 మీటర్ల క్లిజ్లర్ భవనము, అలాగే ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కంటే కూడా ఇది ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఈ వంతెన కట్రా నుంచి బనిహాల్ వరకు కీలకమైన లింక్ని సెట్ చేస్తోంది. అందువల్ల కట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 6-7 గంటల నుంచి, అంటే సుమారుగా 6-7 గంటల సమయం పట్టేది కట్రా నుంచి శ్రీనగర్ ప్రయాణించాలంటే. అది 3 గంటలకు తగ్గిపోబోతోంది. ఈ వంతెన హిమాలయ ప్రాంతంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు లాజిస్టిక్స్ కూడా ఇది ఊతం ఇవ్వబోతోంది. ఇక సైనిక దళాలకు కూడా ఇది సౌలభ్యం కల్పించబోతోంది. వందే భారత్ రైలు ఈ వంతెన గుండా నడుస్తాయి. పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.